బతుకమ్మ దసరా కానుకగా మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్. ఇందిరా మహిళా శక్తి స్కీమ్తో మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో మంత్రులు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. చీరల ఆర్డర్ను ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4,30,00,000 మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకు ఆర్డర్ అప్పగించింది. 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ పూర్తయింది. ప్రాసెసింగ్ తో సహా 50 లక్షల చీరల ఉత్పత్తి కంప్లీట్ అయింది. 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ లో ఉండగా మరో 5 లక్షల చీరలు లూమ్స్ పై నుంచి ప్రొక్యూర్డ్ స్టేజ్కి వచ్చాయి. చీరల ప్రొక్యూర్మెంట్ కోసం ఈ నెల 15 వరకు గడువు ఉండగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ప్, మెప్మా సంస్థలు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశాయి. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో మంత్రులు చీరలు పంపిణీ చేయనున్నారు. పూర్తయిన చీరల్ని టెస్కో ఆఫీసర్లు ఆయా జిల్లాలకు పంపిస్తున్నారు. గతంలో బతుకమ్మ చీరలు రేషన్ కార్డుల ఆధారంగా రేషన్ షాపుల్లో పంపిణీ చేయగా ఇందిరమ్మ చీరలను SHGలతో అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన డిజైన్లో చీరలు సిద్ధం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకిస్తున్న చీరలు లైట్ బ్లూ కలర్ తో డార్క్ బ్లూ బార్డర్ తో రూపొందించారు. బ్లూ కలర్ తో ఉన్న చీర మీద వైట్ కలర్ పువ్వులు ముద్రించారు. బ్లౌజ్ తో కలిపి 6.3 మీటర్ల చీరను మహిళలకు ఇవ్వనున్నారు. వృద్ధ మహిళలకు బ్లౌజ్ తో కలిపి 9 మీటర్ల చీర అందచేయనున్నారు. ఒక్కో చీర తయారీకి 800 వరకు ఖర్చయినట్లు చెప్తున్నారు ఆఫీసర్లు. ఇందిరమ్మ చీరల ఉత్పత్తి చివరి దశకు చేరిందన్నారు టెస్కో అధికారులు. ఇప్పటి వరకు 50 లక్షల చీరల తయారీ పూర్తయిందని చెప్పారు. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వారంలో డిజైనింగ్ పూర్తి చేసి రెడీ చేస్తామన్నారు. లూమ్స్ పై ఉన్న చీరల ప్రొక్యూర్మెంట్ కోసం ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు పెంచిందని తెలిపారు. ఇందిరమ్మ చీరలు నాణ్యతతో తయారు చేశామన్నారు అధికారులు.